హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న రక్షణ వాక్యము రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యము. మనమింకను పాపులమై ఉంటూ ఉండగా క్రీస్తు మన కొరకు మరణించెను. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు నిత్య జీవము పరలోక రాజ్యమును గూర్చిన సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న రక్షణ వాక్యము మనమింకను పాపులమై ఉంటుండగా, మరి యొక్క సర్వ మానవాళి జన్మ కర్మ పాపములతో మరి పాపములో పట్టబడి పాపముల చేత జీవిస్తూ ఉంటూ ఉండగా, మరి దేవాది దేవుడు తన యొక్క పరలోక మహిమంతయు విడిచి దీనుడిగా దరిద్రుడిగా తగ్గించుకొని నీ నా పాపముల నిమిత్తము ఆయన సిలువలో మరణించి నిత్య రక్షణను మనకు అనుగ్రహించి ఉన్నాడు అని ఆత్మ స్వరూపి అయిన దేవునిగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున యొక్క సత్యమును, దేవాది దేవుని సత్య సువార్తను వింటున్న నీవు ఇంకను పాపములోనే ఉండగా నీ కొరకు ప్రాణాన్ని ధారపోసిన దేవాది దేవుణ్ణి నీవు విశ్వసించి దేవుని చేత కనికరించబడి దేవాది దేవుని నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్.